నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు బెల్ రైస్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై విలాన్ దుస్తులు మీ అందరికి శ్రీ విలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది తీపి చేదు కలిస్తేనే జీవితం కష్టం సుఖం తెలిస్తేనే జీవితం కొత్త ఆశలని చిగురింపు చేస్తూ కొత్త ఊహలకి ఊపిరి పోస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆనందం పోయిస్తుంది మేము సైతం ఇది షో కాదు శోకంపై యుద్ధం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం విజయకుమారిని. విజయకుమారి భర్త రవి ఐస్ క్రీములమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. రవి తలకి టర్బన్ ట్యూమర్ రావడంతో ట్రీట్మెంట్ చేయించలేని నిస్సహాయ స్థితిలో మేము సైతంని ఆశ్రయించిన విజయకుమారికి సాయం చేయడానికి ఐస్ క్రీమ్ పార్లర్ నడపబోతోంది క్యాథరిన్. కానీ ఎంత 400 టాటా తీస్తా కొడక డబ్బు చమ్మక్ చల్లో అంటూ మన జీవితాల్లోకి వచ్చేసి నేనే రాజు నేనే మంత్రి సరైనోడు లాంటి సినిమాల్లో తనకంటూ తన పేరు సంపాదించుకున్న క్యాథరిన్ టెరెసా ఈ రోజు మనకి చేయూతనివ్వడానికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ క్యాథరిన్. So pretty. Thank you. Every time I see you, Thank so you. pretty. Thank you. ఎలా You too. మెయింటైన్ చేస్తావు నువ్వు ఇలాగా తింటావా అసలు? Of course, come on. Of course, I eat quite a bit. అలా పుట్టేసావు అన్నమాట మమ్మీ డాడీ జీన్స్. Yeah, I mean, I do try to eat clean for the Clean, most part. yeah. For You the have most to. part. Yeah. Yeah, but I have my day. Wish you a very happy Ugadi. Wish you the same. Thank Wish you. everybody a very happy Ugadi. A happy Ugadi. Thank you, thank you. So thank you so much, Catherine, మా షోకి వచ్చినందుకు. Thank you for having me. ఈ రోజు మనం చేయబోయే షో చాలా ఇంట్రెస్టింగ్ అయిన షో. ఎందుకంటే యూజువలీ మనం ఒక కేసుని తీసుకొచ్చి చేయూతనివ్వాలనుకుంటాం, కానీ ఇదేంటంటే మేము ఓకే అని షోకి వచ్చే లోపలే దీనికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సో ఆగకుండా అయ్యో మా షో కోసం అని, బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ రేర్ కేస్, గో హెడ్ అండ్ డూ ద ఆపరేషన్ అని చెప్పి యాజ్ యూజువల్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు మీరు ఎంత హెల్ప్ చేశారో నేను మాటలతో చెప్పలేను. మీరు ఎప్పుడు ముందుండి మేము సైతం షోకి ఎవరిని తీసుకొచ్చినా చేర్చుకొని వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు మరీ 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నావు క్యాథరిన్? Right now I'm working on a few films in Tamil, and we'll start one with Ravi Teja like in about a month or so. రవిని కలిసావా ఇంతకు ముందు?
No. Not yet. He's a lot of fun. I've heard. Yeah. I've heard quite a bit. నీకు అసలు షూటింగ్ చేస్తున్నట్టే అనిపించదు. హ్యాపీగా అయిపోతుంది. I've heard quite a bit, so I'm looking forward. I'm sure he must be quite a funny person because, he's really funny on screen. So that has to be a translate yeah, అవుతుంది. Yeah. చేసే వర్క్ చాలా స్ట్రిక్ట్ గా పద్ధతిగా చేస్తారు. But అవును. there's no like there's a ease about him. He's one of my favorite people. Lot of fun to be around. Looking forward. Yeah. నీకు రానాతో చేసేటప్పుడు నేనే రాజు నేనే మంత్రి, what was your whole experience? It was good. బాగుంది ఎందుకంటే ఫస్ట్ టైం రానాతో అండ్ ఆల్సో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తేజ గారితో. సో తేజ గారితో వర్క్ చేయడానికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఐ థింక్ ఒక వేరే స్కూల్ అన్నమాట of the whole idea of filmmaking is very different, and I found it to be quite interesting in terms of what I learned. Chala nerchukuntunnanu on the spot, and unique, interesting sort of a character. So all in all, good experience and good reception. I mean, everyone liked the film. So and Bunnyto chesinappudu, that's another completely craze ball kada. Lots of energy, chala energy, which is good. I mean, na energy screen lo రావాలి. So I think everyone should, come మన set లో వచ్చినప్పుడు అలాంటి ఒక energy తోనే రావాలి. That is what I believe in. And he's fantastic. It's a lot of fun working with him. నీకు తెలుగు ఇంత బాగా ఇంత తక్కువ టైంలో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత బాగా? Telugu lessons, number 1, speaking lessons. Number 2, speaking to, people at home like నా స్టాఫ్ హౌస్లో వాళ్ళకి హిందీ అండ్ ఇంగ్లీష్ రాదు. సో నేను తెలుగులోనే మాట్లాడాలి. అలాగే వస్తుంది తెలుగు అసలు పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడుతుంది. అవును, ప్రాక్టీస్ చాలా ముఖ్యం. సో నాకు కూడా నా తెలుగు బెటర్ అయిందని చెప్పారు మొన్న డబ్బింగ్ చేస్తుంటే. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నువ్వు ట్రిపుల్ థ్రెట్ అని విన్నాను, నువ్వు పియానో వాయిస్తావు అని. ఓ మై గాడ్, రియల్లీ ఇస్ దట్ ట్రూ? I can play. I mean, నేర్చుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. సో yes, I play the piano decently well. అది ఒకటి. And triple threat అన్నమాట. What else? Triple threat అంటే you sing, you dance and you act. అంత గ్రేట్ వోకల్స్ ఏం కాదు, కానీ ఓకే పర్లేదు. యాక్టింగ్ మీరు చూసారు, డాన్సింగ్ కూడా ఐ థింక్ మీరు చూస్తారు. అవన్నీ నేర్చుకుంటే ఇట్స్ అన్ అడిషనల్ ఈజీ అనిపిస్తుంది. I think it makes you an all-round performer. Yeah. So, but Bunny తో చేసేటప్పుడు నువ్వు ఎంత మంచి డాన్సర్ అయినా you feel like you have two left feet, right? I tried hard. I rehearsed. I tried very hard. I did my best, but I had to try very hard. Yeah. తను వచ్చి ఊరికే టక్ 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 easy. It just makes it look so easy, yeah, right? It's very effortless. So, ఈ రోజు కేసులోకి వెళ్ళిపోదాం మనం. Yeah. వైఫ్ విజయ్ కుమారి అండ్ వాళ్ళ అమ్మ పుల్లమ్మ వచ్చారు. వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. Okay. మీరు పుల్లమ్మ గారా? మీరు విజయ్ కుమారి గారు. పుల్లమ్మ గారు, మీరే ఫస్ట్ చెప్పండి. ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ ఊరు ఎక్కడ? భద్రాచలం. ఓకే, ఏం చేస్తారు ఊర్లో? అంట్లు తోముతున్నానండి. She washes dishes. ఓకే ఓకే. అండ్ మీరు? నేను గిన్నెలు తోముతాను మేడం. ఓకే. అండ్ ఏమైంది మీ కొడుకుకి? ముందు గడ్డ అయిందండి, వరంగల్ తీసుకెళ్ళి ఓకే ఆపరేషన్ చేయించినాం. ఓకే. మళ్ళీ అది ఎక్కడ ఉందో ఉండిపోయింది. ఉండిపోయినాక వరంగల్ తీసుకెళ్ళి చేయించినాక తగ్గలేదు. ఓకే. ఇంత 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 పెద్దదైపోయింది. ఖమ్మం హాస్పిటల్లో, మళ్ళీ హైదరాబాద్లో మొత్తం చూపెట్టినాం. ఓకే. చూపెట్టాక ఇంకా పెద్దదవుతుంది కానీ తగ్గటాలు. ఓకే. 4 నెలలు 3 నెలలు అట్లా 5 సంవత్సరాలు తిరిగినాం హైదరాబాద్లో. ఓకే. 4 రోజులు ఉంచుతున్నారు, పంపిస్తున్నారు. లాస్ట్కి మేము చెయ్యం, చచ్చిపోతాడు అన్నారు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. ఓకే. ఉంటే చచ్చిపోతాడని వెళ్ళక మాకు భయం వేసి ఇంటికి తీసుకెళ్ళి ఓకే. ఇంటికి తీసుకెళ్ళాక మాకేం దోసటాలు ఇక ఇంకా తినటానికి కూడా అన్నం లేదు. పనికి పోతేనే అన్నం. అయితే పిల్లగాళ్ళు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక మా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు అందరూ అన్నారు కదా, కలెక్టర్ అమ్మగారి దగ్గర తీసుకెళ్ళారు మమ్మల్ని. కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కలెక్టర్ అమ్మగారు ఎమ్మటే మమ్మల్ని హాస్పిటల్కి పంపించారు.
మీకేమైందమ్మా ఇక్కడ? బాబు కడుపులో పడ్డ కానుంచి ఒంటికాల వచ్చేసింది మేడం, పొప్పులు నొప్పేస్తుందా అలా? నొప్పలేదు. What happened to her? Ever since she got pregnant with her son, అప్పటి నుంచి ఊరికే అలా వచ్చాను. డాక్టర్కి చూపించారా? ఒళ్ళంతా వచ్చాయి మేడం, ఒళ్ళంతా వచ్చాయి. ఒళ్ళంతా వచ్చాయి మేడం. డాక్టర్కి చూపించుకోవాలి మేడం. మా పరిస్థితి ఘోరంగా ఉంది మేడం. మా ఆయనకే బాగాలేదు మేడం. మా ఆయన బసవతార హాస్పిటల్లో ఉన్నారు మేడం. మీ ఆయన ఏం పని చేసేవారు? ఐస్ క్రీమ్ అమ్మేవాడు. ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవనం గడిపేవాడు. ఆయన గడ్డ రాగుతలే బాగానే ఉన్నాం మేడం. మిమ్మల్ని బాగా చూసుకున్నారు, పిల్లల్ని మంచిగా చూసుకున్నారు. సడన్ గా గడ్డ వచ్చే వరకు. నీకు వయసు ఎంత? 26 మేడం. కెన్ యూ ఇమాజిన్ మీ లైఫ్ లో కానీ ఇలాంటి ఒక బాధ వస్తే ఎలా తట్టుకోగలుగుతాం మనకు తెలుస్తుందా అసలు? ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఆపరేషన్ అవ్వలేదు, చేయించాలని చెప్పి వచ్చారు మా దగ్గరికి. కానీ మేము ఓకే చేసుకుని షో చేసే లోపు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బాగా బ్లడ్ గారింది. ఇదేంటి అంటే యూజువల్ గా హెడ్ కి ఏదైనా ట్యూమర్ వస్తే 6 kilos వరకు ఆపరేట్ చేస్తున్నారు ఇంతవరకు. when the tumor is 6 kilos. వాళ్ళ హస్బెండ్ కి 8 kilos. He had a head injury. He had an accident. No, it was a tumor that kept growing. First time surgery చేశారు, మళ్ళీ బాగా అవ్వలేదు, మళ్ళీ పెరిగింది, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి ఆ చిన్న గడ్డ కాస్త 8 kgs కింద పోయింది. 8 kgs మనం ఒక బిడ్డను ఎత్తుకోవడానికే కష్టపడతాం. తల మీద అంత వెయిట్ ఉంటే ఎలాగమ్మా? అయ్యో. సరే, వీళ్ళకి ఒక ఏవి ఒకటి తయారు చేసాము, ఆ ఏవిని చూద్దాం. నమస్కారం అండి, లక్ష్మీ మేడం గారికి. నా పేరు మామిడి రవి అండి, మాది భద్రాచలం అండి. నేను ఐస్ క్రీమ్ బండి చేసుకుంటూ జీవనం సాగించేవాడిని అండి. ఇలాగే ఒకసారి చిన్న గడ్డ అయితే వరంగల్ MGMలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే మళ్ళీ 3 నెలల్లో పెరుక్కుంటూ వచ్చేస్తుంది. ఏంటి సార్ అంటే, నా వల్ల కాదు, ఉస్మానియాకి వెళ్ళు అన్నారు. ఉస్మానియాలో అన్ని టెస్టులు చేసి నాకు ఫర్బన్ ట్యూమర్ ఉందని చెప్పారండి. మా వల్ల కాదు, చచ్చిపోతా, 99-90% గ్యారంటీ లేదని చెప్పారండి. కాలనీ వాళ్ళందరూ కలిసి కలెక్టర్ మేడం గారి దగ్గర తీసుకెళ్తే కలెక్టర్ మేడం గారు నన్ను చూసి అమ్మటే స్పందించి ఈ బసవతారక హాస్పిటల్లో జాయిన్ చేశారు మేడం గారండి. వెంకటేశ్వర సార్ నన్ను బతికిస్తానని చెప్పారండి. ఇది పెద్ద ఆపరేషన్, 7 గంటలు పట్టుద్ది, 4 చేయాలి ఆపరేషను, నేను తీస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పారండి. నన్ను కాపాడండి మేడం గారు, నా పిల్లలు ఇద్దరిని చదివించండి. రెక్కాడితే డొక్కాడితే బతికేటోళ్ళం అండి, కొంచెం మా ఎందుకు తగ్గించండి మేడం గారు, దండం పెడుతున్నాను. నా 2 పిల్లలు, మా పాపకి 4 సంవత్సరాలు, బాబుకి 5 సంవత్సరాలు. మా చిన్నత్త గారింటి కాడ ఉంచాను. నేను వాళ్ళని బడికి కూడా పంపించట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నారు. రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నా, అమ్మ రామ్మ రామ్మ అమ్మ అని అడుగుతున్నారు సార్. నాన్నకి ఆపరేషన్ అయిందా అని అడుగుతున్నారు సార్. నా పిల్లలు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదు సార్. నీళ్ళు పెట్టాలన్నా దేనికైనా నేనున్నా సార్. మా అత్తయ్య అప్పుడు 2 ఇళ్ళల్లో అంట్లు తోమి ఆ అన్నం పట్టుకొస్తే పిల్లలకు పెట్టి ఒక పూట తిని ఒక పూట తినకుండా అలా జీవనం గడిపించాం. భద్రాచలం కలెక్టర్ గారు, PSCC గారు 2000 పంపించారు. ఆ 2000 పెట్టి ఆయనకు కావాల్సినవి తెచ్చిపెట్టుకుంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా అలాగే ఉంటున్నాం సార్.
భర్తను బతికించి నా పిల్లలకి చదివించి నాకు ఒక జీవనాధారం చూపించమని కోరుతున్నాను సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హరిత. నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. ఇది చాలా అరుదైనటువంటి వ్యాధి. మా యొక్క ఇండో అమెరికన్ డాక్టర్స్ బృందం డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సర్జరీ చేయాలి అని మొత్తం అందరూ డాక్టర్స్ కలిసి ఈ ట్రీట్మెంట్కి తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి కావాల్సినటువంటి సహాయం మా హాస్పిటల్ సైడ్ నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతామో అనేది మా యాజమాన్యం కూడా ఆలోచించి సహాయం చేస్తుంది. లక్ష్మి మేడం నేను సైతం ప్రోగ్రాం ద్వారా చాలామందికి సహాయం చేశారు. దయచేసి ఈ పేషెంట్ని కూడా, ఈ రవి అనే ఈ వ్యక్తిని కూడా కొంచెం మీరు మంచి మనసుతో ఆదరించి సహాయం చేయమని నేను కూడా ప్రార్థిస్తున్నాను మేడం. తను ఏం చేశాడంటే ఎక్కువ కాలం పెంచుకున్నాడు, భయపడిపోయాడు, సర్జరీ అంటే భయపడిపోయాడు. సో దానివల్ల 6 నుంచి 8 కేజీల వరకు పెరిగింది గడ్డ. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ గడ్డ పెరిగి బ్రెయిన్ బోన్ కూడా తినేసింది. బోన్ తినేసి బ్రెయిన్ లోపలికి వెళ్ళింది. Is he fine now? Is he absolutely fine? Is he recovering now? He is absolutely fine now. కానీ ఎంత 400 టాటా తీస్తా కొడక డబ్బు बचे में हुसैन